హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం కింతాడ గ్రామంలో జరిగినటువంటి ఆ దొంగ చేసినటువంటి ఆ దుర్మార్గాలు, దోపిడీలు, ఆ నీచం పనులు చేసినటువంటి ఆ బండారు నరసింహనాయుడు ముందు ఎట్లా ఉంటాడనేది చూపెడతాం. ఇది బండారు నరసింహనాయుడు కింతాడ గ్రామంలో చేసినటువంటి దొంగ పనులు ఎట్లా ఉంటాయి ఏంటనేది ముందు చూద్దాం. ఇది ఈ గ్రామ పంచాయతీలోని మొత్తం పంచాయతీలో ఉన్న భూమి అన్ని కూడా ఎట్లా కబ్జాలు చేసేస్తాడనేది ఇప్పుడు తేటతల్లం చూడొచ్చు. ఒకటి. రెండోది, ఇక్కడ వీడియో చూడొచ్చు. ఇది ఒక స్కూల్ 2010 సర్వే నెంబర్ 286/14లోని ఇదంతా కూడా కింతాడ పంచాయతీలోని బీసీ హాస్టల్ యొక్క మహిళలకు సంబంధించినటువంటి హాస్టల్. అది గవర్నమెంట్ హాస్టల్. అది ఈ హాస్టల్ ని ఎట్లా దోచుకున్నాడు ఇవన్నీ చూడొచ్చు. ఇది మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇది హాస్టల్ యొక్క భవనం. ఈ భవనం ఎట్లా ఉంటది అనేది మీరు చూడొచ్చు. ఈ భవనంలోని ఎట్లా ఏ విధంగా దోచుకుంటాడు అనేది ఇప్పుడు మీరు చూశారు. ఈ చూసే ముందు ఇంకోటి చేసింది ఏంటంటే ఆ భవనం ఎట్లా ఉంది. ఈ రోజు అది మూసున్నారు. దీనిపైన 1,05,00,000 వరకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో కళ్ళు గప్పి మరి ఈ డబ్బులు తీసుకున్నాడు, లోన్ తీసుకున్నాడు. అధికార యంత్రాంగం ఎట్లా ఎందుకు వదిలేసిందో తెలియట్లేదు. ఇవన్నీ కూడా ఈ విజువల్స్ లో మొత్తం అన్ని కూడా ఈ విశ్వాస్ టీవీలోని మనం వరుస పెట్టి కథనాలు వేయడంతో మనల్ని ఏ విధంగా బెదిరించున్నాడంటే దారుణంగా బెదిరించాడు. ఆ బెదిరించినటువంటి ఆడియోలు కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా బెదిరిస్తున్నాడు, మీరు అసలు జర్నలిజమే కాదు, మీకు అసలు ఐడి కార్డే లేదు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ముందు ఏం మాట్లాడాడు, తర్వాత ఏం మాట్లాడాడు చూస్తే ముందు బ్రతిమలాడాడు. సార్ దయించి నా తప్పు ఉండిపోయింది, అయిపోయింది, వదిలేయండి అని చెప్పేసి అన్న మాటలు. తర్వాత కూర్చుని లేసింది విశ్వాస్ టీవీ. ఏమండి, మీరు నిజంగా తప్పు చేయకపోతే, ఈ కబ్జాలు మీరు చేయకపోతే ఇవన్నీ ఇది నిజం కాదా అని చెప్పేసి మనం అడిగాం. ఈ నిజం కాదా అని అడిగినప్పుడు సందర్భంలో ఆయన ముందుగా కాదండి నేను తప్పు చేయలేదని చెప్పున్నాడు. తర్వాత ఏం చేశాడంటే ఇవన్నీ ఏం పీక్కొంటారో పీక్కోండి అని ఒలగరగా మాట్లాడాడు. జర్నలిజాన్ని తప్పుగా మాట్లాడాడు. అవన్నీ మనం ప్రయత్నిద్దాం. అమ్ముడిపోయే జర్నలిజం కాదు విశ్వాస్ టీవీ అంటే. బండారు నరసింహనాయుడు విశ్వాస్ టీవీ అడిగిన క్వశ్చన్లు ఏంటంటే, మీరు ఈ స్కామ్లు చేశారా లేదా అని మనం ఎవరిని అడిగాం. పద్ధతిగా ఎవరిని అడిగితే దానికి అంటే చాలా ఒలగరగా మాట్లాడు. అది విందాం, అది మొత్తం విందాం. ముందు వినే ప్రయత్నం చేద్దాం. ఏమండి, లాస్ట్ టైము నేను ప్రెస్ మీట్ పెట్టాను, మిమ్మల్ని పిలిచాను సార్. అంటే నేను అందుబాటులో లేనండి. అందుబాటులో లేను. తర్వాత మీరు వచ్చాక కూడా పెట్టాను. ఇక్కడ ఉన్నాను సార్, వస్తానని చెప్పారు. ఇక్కడ ఢిల్లీ, భోపాల్ ఏదో చెప్పారు. తర్వాత టైం తీసుకుని మళ్ళీ పెట్టాను మీలాంటి వాళ్ళ కోసమే. ఫోన్ చేసి వచ్చేసాను సార్, వస్తాను అన్నారు, మీరు రాలేదు. ఏం చెప్పారు సార్? 286లో ఏంటి? 286లో 14 సర్వే నంబర్ 14లో 2010లో 14. అవునండి, 2010లో మీరు లోన్ తీసుకున్నారు. దీని మీద ఐడియా ఉందా మీకు? అంటే 286లో 14లో లోన్ తీసుకున్నారని ఆరోపిస్తున్నారు వాళ్ళు. అది ఎందువల్ల నిజమంట? అంటే ఆ భూమి ఇప్పుడు ఆరోపించడం ఉందా సార్? అది స్కూల్ది కదండి. ఏ స్కూల్ సార్? అక్కడ చూడండి, మనం పద్ధతిగా అడిగిన తర్వాత ఏ స్కూల్ది, అది ఏంటో నాకు తెలియదు, అది ఎవరో నాకు తెలియదు. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో రైతులంతా కూడా రోడ్డు ఎక్కినటువంటి ఒక 250 మంది రైతులు రోడ్డు ఎక్కారు ఆ గ్రామంలో. మా భూములన్నీ కాజేసి మాకు తెలియకుండా అప్పులు తీసుకొచ్చారని చెప్పి ఆ రైతుల ఆరోపణలు. ఈ రైతుల ఆరోపణలో భాగంగా 286/14లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, 286/14 అది స్కూల్ నిర్మాణం జరిగింది, అది స్కూల్ కదా, ఆ స్కూల్లో ఎట్లా మీరు దాని మీద 1,06,00,000 వరకు అప్పు తీసుకుంటారు అనేది రైతుల ఆరోపణలకి మనం వివరణ అడిగాం. మనం పద్ధతిగా విశ్వాస్ టీవీ నుంచి ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో ఆయన్ని వివరణ అడిగితే ఆయన మాటలు ఎంత వలగరగా అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు మీరు వినొచ్చు. సర్వే నెంబర్ చెప్పాను కదా, ఆ సర్వే నెంబర్ నాకు మా పంచాయతీ 11 గ్రామాలు సార్.
11 గ్రామాలు అంటే చాలా మీకు తెలియదే ఉంది. ఆల్రెడీ 11 గ్రామాలు సార్ కింతాడు పంచాయతీ. 286 అంటే ఎక్కడో కూడా నాకు తెలియదు యాక్చువల్ గా. తెలియదు అని చెప్తున్నాడు. తెలియదు అనేటప్పుడు ఆయన ఏ విధంగా మీరు విజువల్స్ లో చూడొచ్చు, ఏ విధంగా ఆయన లోన్ తీసుకున్నాడు అనేది అది బహిరంగంగా చెప్పవలసిన బాధ్యత ఆ నరసింహ నాయుడు మీద ఉంది. రెండోది తర్వాత ఎట్లా బెదిరిస్తున్నాడో మీరు ఒకసారి చూడొచ్చు. నేనైతే స్కామ్లు చేయలేదు సార్. అలాంటి స్కామ్లు చేసి నడిచినాడు ఇంకోటి ఎవరో అంటే చూసుకోండి సార్. మీరేం చేయలేదు కదా? నేనైతే చేయలేదు. చెప్పాను ఇప్పుడు దాకా పొలైట్ గా ఆలోచించాను మీతోటి. నీకు బుర్ర బుద్ధి ఉంటే పిచ్చి లంచా కొడగా విన్నారు కదా మనం వేసిన క్వశ్చన్లకి అడిగిన సమాధానం చెప్పకుండా ఎట్లా తప్పించుకొని ఎట్లా తిడుతున్నాడో మీరు చూడండి. ఎట్లా తిడుతున్నాడో మీరు చూడొచ్చు. పిచ్చి లంచా కొడగా బుర్ర బుద్ధి నీకు అసలు స్కామ్ ఉంటే తెలుసా? ఫస్ట్ జర్నలిస్ట్ ఉంటే ఎన్ని క్వశ్చన్లు అడిగావు నువ్వు అసలు? నువ్వు నేను కంప్లైంట్ అయితే ఢిల్లీ భోపాల్ ఢిల్లీకి ఇప్పుడు వచ్చావు నువ్వు. పిచ్చమున్నా కూడా మాట్లాడతా. కంప్లైంట్ పెట్టారంట. సరే, ఏ కంప్లైంట్ పెట్టారు అంతే. అడిగితే మనం క్వశ్చన్లు వేస్తే జర్నలిజం ప్రశ్నిస్తే కంప్లైంట్ పెట్టారంట. సరే పెట్టారు, నిజమే మీరు పెట్టుకున్నారు నా మీద. ఏం పెట్టారు అనేది నేనా మానభంగాలు చేయడం రాదు, రేప్ చేయడం రాదు, నరకడం రాదు, కొరకడం రాదు, ఏమీ రాదు. కబ్జాలు చేయడం కూడా రాదు. మీలాగా దోచుకోవడం కూడా మాకు రాదు. మేము కబ్జాలు ఎక్కడా చేయలేదు. ఓకే, ఎనీహో ఏం జరిగినా మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి చూడొచ్చు. ఎట్లా రెచ్చిపోతున్నాడు. ఎస్, రామానాయుడు ఎవడు అనేది మనం వేసాం. రామానాయుడు ఎవరు? రామానాయుడు మనిషి ఏంటి? ఎవరా రామానాయుడు? రామానాయుడు ఎవరు? మీరు చూసారా విశ్వాస్ టీవీని ఎంత ఒలగరగా అంటే క్వశ్చన్లు వేస్తే ఎట్లా తిడుతున్నాడో, అంటే ఎట్లాంటి వారి పైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తికి వదిలేశాం. ఇట్లాంటి వాళ్ళను దౌర్జన్యంగా దోపిడీ చేసినటువంటి ఈ దుర్మార్గుల పైన అడిగితే జర్నలిజం ప్రశ్నిస్తే ఎట్లా బెదిరిస్తున్నారో మీరు కళ్ళకు చూడొచ్చు, మొత్తం చూడొచ్చు. నీకు సిస్టమ్ తెలియదు, రూల్స్ తెలియదు. తెలియకుండా నువ్వు ఎవరిని తీసుకోవాలి చూసావు? ఎవరు మాట్లాడుతున్నా చూసా? అంటే మీరు మంచిగా మాట్లాడండి. మీరు స్కామ్ ఏం చేయలేదంటారా? మీరు ఏ స్కామ్ ఏం చేయలేదా? కింతాడు పంచాయతీలో మీరు ఏ స్కామ్లు చేయలేదు. మీరు జోగన్నపాలెం ఒక్క నిమిషం అండి. జోగన్నపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బండారు అన్నకుమారి భర్త మీరు బండారు నరసింహనాయుడు గారే కదా? మీరు స్కామ్ ఏం చేయలేదు కదా? మీ మీద ఇంతమంది రైతులు ఇంతమంది ప్రతి ఒక్కరిని అలా చేస్తావు, అందరూ అలా చేస్తావు. నువ్వు కేసు పెడితే ఊరు ఇక్కడ పైలా ప్రసాద్ ఎవరు? స్వయంగా పైలా ప్రసాద్ టీడీపీలో వలస పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక వలస పక్షి. పైలా ప్రసాద్ కి టీడీపీలో టికెట్ ఇస్తే విశ్వాస్ టీవీ వ్యతిరేకించింది. ఎందుకు వ్యతిరేకించిందంటే రోజుకు ఒక పార్టీ, గంటకు ఒక పార్టీ, ప్రజలను మోసం చేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా అని చెప్పి పైలా ప్రసాద్ మీద మనం విశ్వాస్ టీవీలో అనేకమైనటువంటి కథనాలు వేశాం. ఆ పైలా ప్రసాద్ మనిషే బండారు నరసింహనాయుడు. ఈ రోజు కబ్జాలు చేసినటువంటి దొంగే ఈ బండారు నరసింహనాయుడు. ఈ బండారు నరసింహనాయుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా బెదిరిస్తున్నారు, ఏ విధంగా మనుషుల మీద, జర్నలిజం మీద ఎన్ని తప్పుగా మాట్లాడుతున్నారో మీరు వినొచ్చు. ఆ మాటలు కూడా మీరు వింటున్నారు, చూడొచ్చు ఒకసారి. నేను లోక్ సత్తా పార్టీలో పనిచేసిన, లోక్ సత్తా పార్టీ భావజాలంతో మంచి రాజకీయ వేదిక కోసం జయప్రకాష్ నారాయణ వెనక మేము నడిచాం. కానీ పార్టీ ఉన్నంత కాలం, పార్టీ పనిచేసినంత కాలం, పార్టీ పని చేయకపోయినా పార్టీ కోసం నిరకుశంగా పనిచేసినటువంటి ఒక కార్యకర్తని, అట్లాంటి కార్యకర్త మీద సస్పెండ్ అన్నారు. ఎక్కడ సస్పెండ్ ఉన్నది అంటే మీరు సృష్టిస్తారా? ఎవరు చేశారు? జయప్రకాష్ నారాయణ మమ్మల్ని చేశారా? అవి చూపించగలరా మీరు? ఎస్, అవి ఆ మాటలు చూడండి
ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. నేను మల్కాపురం దాటి వెళ్ళిపోయానంట. ఎస్, మల్కాపురంలోనే ఇప్పటికీ నా హౌస్ అక్కడే ఉంది, అక్కడే ఉన్నా. నేను దాటి వెళ్ళిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇలా బెదిరిస్తే బెదిరిపోతుంది జర్నలిజం అనుకుంటున్నారా? ఇలా మీరు బెదిరిద్దాం అనుకుంటున్నారా? వినండి. మీరు మంచిగా మాట్లాడండి. మీరు వివరణ అడగమన్నారు. వివరణ అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. బండారు నరసింహ నాయుడుగా మీరు భూస్కామలు చేయలేదా? మీరు మీ మీద ఆరోపణలు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది నిజం కాదా? అది కాదు, నిజం కాదా? అది నిజం కాదు, నిజం కాదు. ఓకే ఓకే, అర్థం. సరే, ఇప్పుడు మీరు విన్నారు కదా, నేను బండారు నరసింహ నాయుడినే, కానీ నేను ఏ భూస్కామలు చేయలేదా అంటున్నాడు. సరే, భూస్కామలు ఏమీ చేయకపోతే మీ మీద నిన్ను అదే 3 రోజుల క్రితం కోటపాడి పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఎఫ్ఐఆర్ అయ్యింది? ఎఫ్ఐఆర్ లో మీ మీద ఎందుకు మీ మీద కేసు పెట్టున్నారు? ఆ కేసు పెట్టినటువంటి ఆ సన్నిబాబు ఎవరైతే ఉన్నారో ఆ సన్నిబాబు తోటే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ సన్నిబాబు గారితో మనం ఈ విషయాలన్నీ మాట్లాడదాం. ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు, ఏ విధంగా మీ మీద కేసు పెట్టారు అనేది ఆయన్ని అడిగి మొత్తం తెలుసుకుందాం. ఆయనతోటే మాట్లాడి చేద్దాం. ఆయన మనకి చూడండి 286/14 బండారు నరసింహనాయుడు గారు మీద ఈయన బండారు నరసింహనాయుడు అంటే ఈ కబ్జాగారుడే, ఈ భూ కబ్జాలు చేసేసే దొంగే. ఈ దొంగ కోసమే మనం ఈ రోజు వరకు మాట్లాడడం. ఆ దొంగే ఈ రోజు అన్ని విధాలుగా ఏం మాట్లాడుతున్నారని మనం విన్నాం. వినే ముందు ఒక్కసారి ఈ భూ బకాసుడి పైన కింతాడ గ్రామంలోని ఏం మాట్లాడుకుంటున్నారు ఇది ఇక్కడ మనం చూడొచ్చు. ఈ బండారు నరసింహనాయుడు చేసినటువంటి ఏదైతే అక్రమాలు, ఈ అబద్ధాలు, ఈ మోసాలు, దీనిపైన ముఖ్యంగా స్వయంగా ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ కేసు కూడా పెట్టారు. ఇక్కడ సన్నిబాబు అనే ఆయన భార్య కూతురు పైన కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టడము, ఇవన్నీ ఎస్పీ గారు సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి కోటపాడి సిఐ గారికి అప్పచెప్పిన తర్వాత కోటపాడి సిఐ గారు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సందర్భంలోని ఇది చూడొచ్చు, సైబర్ క్రైమ్, పోలీస్ క్రైమ్, అదే మొత్తం అంతా కూడా ఇవన్నీ చూడొచ్చు. కోటపాడి మండలంలోని ఏదైతే ఆ బండారు నరసింహనాయుడు పేరు మీద నిన్ను బండారు శ్రీనివాసనాయుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసనాయుడు నిన్న కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ పెట్టారు. 286/14 అది స్కూల్ హాస్టల్ ఉండేది, ఈ హాస్టల్ ఇప్పటికి కూడా అలాగే ఉన్నది, హాస్టల్ మూసేసిన అట్లాగే ఉన్నది, దానిపైన లోన్ తీసుకున్నటువంటి ఈ దొంగ బండారు నరసింహనాయుడు పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరోపక్క చెప్పడం జరిగింది. ఈ చెప్పిన సందర్భంలోనే ఇక్కడ అసభ్యకరంగా మాట్లాడటము, ఇవన్నీ చూడొచ్చు మీరు క్రైమ్ నెంబర్ లో గానీ, అసలు ఆ మీద కంప్లైంట్ పెట్టినటువంటి ఇవన్నీ కూడా మనం చూడొచ్చు, ఈ స్క్రీన్ మీద మొత్తం చూడొచ్చు. అట్లాగే దాంతో పాటుగా ఇక్కడ మీరు ఇంకోటి కూడా చూడొచ్చు. ఇక్కడ ఎవరైతే ఈ బండారు నరసింహనాయుడు అసభ్యకరంగా మాట్లాడిన విషయాలపైన ఇప్పటికే వాళ్ళు కంప్లైంట్కి వెళ్ళారు. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది. ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, ఫోన్ లైన్ లో ఉన్నారు సన్నిబాబు గారు. నమస్కారం అండి, విశ్వాస్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. అసలు ఏం జరిగింది? ఈ బండారు నరసింహనాయుడు మీద మీరు ఎందుకు కేసు పెట్టవలసి వచ్చింది? ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా అయిందంట, అది ఎంతవరకు నిజమంటారు? అయితే సారు 15 ఏళ్ళుగా మా భూమిలోను మా ఇంట్లోనూ మేము పొజిషన్ లో ఉన్నాం సారు. మాకు తెలియకుండానే అవును బండారు నరసింహనాయుడు అనే వ్యక్తి అవును తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి చింతాడ పంచాయతీలో ఎవరు ఆన్లైన్ లో లేనప్పటికీ ఆయన సర్పంచ్ అయిన తర్వాత అవడానికి ముందు కూడా ఆయన రికార్డులు ట్యాపింగ్ చేసి మాకు తెలియకుండానే భూములు స్వాధీనం చేసుకుని డాక్యుమెంట్స్ సృష్టించి లోన్ కి వెళ్లి సుమారు 9 బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఉన్నట్లు మాకు సమాచారం వచ్చింది. దానిపైన మేము స్పందించి బ్యాంకుకి వెళ్ళాము. వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. కొన్ని
బ్యాంకుల్లో అవును అతగాడు అవును ప్రతి నెల ఉమ్, ఈఎంఐలు కడుతున్నాడు, కొన్ని బ్యాంకుల్లో కట్టడం లేదు. ఉమ్, ఈ సందర్భంలో మేము ఆల్రెడీ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే గారి దృష్టి, ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుని వెళ్ళాము. ఉమ్, తీసుకుని వెళ్తే మీకు 4 రోజులు న్యాయం చేస్తామని చెప్పారు. ఉమ్, ఆ తర్వాత మేము కలెక్టరేట్ కి వెళ్ళాము, సుమారు 300 మంది. ఉమ్, వెళ్ళినప్పటికీ అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ నుంచి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారు రాయడము, మాకు 4 రోజుల్లో ఏదో చేస్తామని చెప్పారు. దానికి న్యాయం కొంతవరకు జరిగింది. ఉమ్. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే మనిషి ఎమ్మెల్యే బంధువులు అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఈ బండారు నరసింహనాయుడు. అది ఎంతవరకు నిజము, అది ఎంతవరకు నిజం అంటారు? అది నిజంగా అది నిజమేనా? లేదండి, బండారు అని ఇంటి పేరు ఆయనది. ఉమ్, కానీ బండారు సత్యనారాయణమూర్తి గారు ఎమ్మెల్యే గారు ఉమ్, ఈయనకి ఎవరో తెలీదు, బండారు నచ్చినా తెలీదు. కాకపోతే ఉమ్, ఇంటి పేరు ఉందని చెప్పేసి మా అన్నయ్య ఉమ్, అప్లైడ్, మా తమ్ముడు అని చెప్పేసి ఈయన ఉమ్, కటౌట్లు వేసుకొని ఉమ్, ఏదో ముందుకు వెళ్తున్నాడు తప్ప వాళ్ళకి వీళ్ళకి ఏ బంధము లేదు, ఏ సంబంధము లేదు. ఉమ్, ఇతగాడు ఫస్ట్ నుండి ఉమ్, క్రిమినల్ మైండ్. ఉమ్, ఇతగాడు బండారు నడిచినాడు అనే బదులు ఉమ్. ఎంత పంచాయతీలో పోర్ట్ ఉంటేనే అంటేనే తెలుస్తుందండి. ఓకే 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 ఒక 420 అంటే 420. 420 ఉమ్, బండారు నడిచినాడు అనేది ఎవరో తెలియదు. ఓకే పోర్ట్ ఉంటేనే ఉమ్, పోర్ట్ ఉంటేనే తెలుస్తుంది. ఓకే ఇతగాడు ఏ కాదండి. సరే ఓకే ఓకే ఇదంతా ఒక ఎత్తి కాదు, ఇదంతా ఒకటి కాదు. మీ భార్య పైన మీ కూతురు పైన కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, అసభ్యకరంగా మాట్లాడారని మీరు కంప్లైంట్కి వెళ్ళారంట. కంప్లైంట్కి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి? ఈ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయిందా? చేశారండి. ఓకే. ఎఫ్ఐఆర్ నమోదైంది. మూడు సెక్షన్లు పెట్టారండి. ఉమ్, అయితే ఒక విషయం అండి, అంటే ఈ భూముల తగాదాల్లో మేమంతా ప్రాసెస్ లో ఉంటే ఉమ్, నేను సోషల్ మీడియాలో జర్నలిస్ట్ గా 26 సంవత్సరాలు బట్టి ఆ, పనిచేస్తున్నాను. మీరు కూడా జర్నలిస్టే. నేను కూడా జర్నలిస్ట్ అండి. 26 సంవత్సరాలు సీనియర్ జర్నలిస్ట్ కోటపాడు. ఓకే ఉమ్, నేను ప్రదర్శన చేశాను, ఆంధ్రలో చేస్తాను, ఓకే ఇప్పుడు ఆంధ్ర ఫోకస్ లో ఉన్నాను. ఓకే అతగాడు ఏం చేస్తున్నాడంటే ఈ విలేకరుని కొద్దిగా తొక్కిస్తే ఈ సోషల్ మీడియాలో నా గురించి వైరల్ అవ్వదు అని చెప్పేసి సొంతంగా ఉమ్, ఒక గ్రూప్ లో, కోటపాడు టీడీపీ గ్రూప్ లో ఉమ్, నా పాప గురించి, మా ఆవిడ గురించి అసభ్యకర పదజాలంతో ఒక పోస్ట్ పెట్టాడు. ఉమ్, దానికి వెంటనే స్పందించి నేను డైరెక్ట్ గా ఎస్పీ గారికి వెళ్ళాను. ఉమ్, యూనియన్ తరఫున, APUWJF యూనియన్ తరఫున తీసుకుని వెళ్ళాను. ఉమ్, వెళ్తే ఎస్పీ గారు స్పందించారు. స్పందించి వెంటనే కోటపాడు సిఐ గారికి ఉమ్, వెంటనే రిఫర్ చేశారు. వెంటనే మేము వెళ్ళి కూర్చోగానే ఆ రోజు అతగాన్ని 420 బండారు నడిచినాడు 420ని పిలిపించారు. పిలిపిస్తే అక్కడ నిలబడి ఏమో నాకు తెలియదండి, అదండి ఇదండి నేనే చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చి ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి 3 సెక్షన్ల తోటి. ఓకే ఎస్సీ గారు కూడా అప్పుడు లీవ్ లో ఉన్నారు, వాళ్ళు కూడా రాలేదు. అయినా ఉదయం సాయంత్రం అతగాని రమ్మన్నారు. రోజు స్టేట్కి వచ్చేవాడు, వెళ్ళేవాడు. బెయిల్ స్టేషన్ బెయిల్ అని అన్నారు. నాకు తెలిసి నిన్న కాక మొన్న స్టేషన్ బెయిల్ ఇచ్చారండి. సరే ఓకే, ఎనీహో ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఓకే, అది అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. ఓకే, ఇదంతా ఒక ఎత్తు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వరకు ఎంత అమౌంట్ రైతుల భూమి పేరు మీద అధికార యంత్రాంగము, బ్యాంక్ యాజమాన్యము, కొంతమంది బ్యాంకులు అందరూ కలిసి కుమ్మక్కయ్యే ఇదంతా తతంగం నడిపించారంటారా? ఈ నరసింహనాయుడు బ్యాక్గ్రౌండ్ లో నరసింహనాయుడు పేరు మీద మొత్తం ఏదో ఇన్ఫోటెక్స్ ఏదో పేరు మీద ఏదైతే కంపెనీల పేర్లతోటే ఇదంతా నడిపించి చేశారంటారా? ఏమంటారు? అతగాడు స్టార్టింగ్ లో అతగాడికి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటికీ, బండారుపేట చనిపోయినప్పటికీ వీడు ఏమీ లేని వ్యక్తి. ఓకే, ఇది ఓకే. వ్యక్తికి నలుగురు అక్క చెల్లెలండి. ఆ అక్క చెల్లెలు పెళ్లి చేయడానికి వీళ్ళ నాన్నగారు భూములు అందించుకున్నారండి. ఆ రోజుల్లో 100కి 300కి భూములు అందించుకున్నారండి. అవును. ఇతగాడు హైదరాబాద్ లో ఏదో అప్రెంటిస్, ఇప్పుడు ఏదో చెప్తుంటాడు, పెద్ద చదువులు చెప్పానంటే ఏం కాదు, మెషనిస్ట్ ఐటీ మెషనిస్ట్ చేశాడు. చేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అతగాడు వెళ్ళిపోయినప్పుడు ఆ నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోయారండి. ఓకే, ఒప్పుకున్నాడు. అంటే ఆ నాన్నగారిని కూడా బండోడే అంటారు, రిక్షామైన బండి మీద ఉప్పమూడండి. తినడానికి తిండి కూడా ఉండేది కాదండి. ఓకే, అలాంటి వ్యక్తి వైజాగ్ లో వచ్చి ఇక్కడ ఎస్టీడీ బూత్ పెట్టుకుని రోజు కాయిన్ బాక్స్, ఆ రోజు రూపాయి కాయిన్ బాక్స్ పెట్టుకుని భార్య భర్త
పెట్టుకుంటే రోజు ఈ 30 రూపాయలు 50 రూపాయలు వచ్చేది. దాన్ని పక్కన పెట్టి అక్కడ నుంచి క్రిమినల్ గా ఈయన ముందుకు ఓకే, ఈ బండారు నరసింహనాయుడు మొత్తం అంతా కూడా చరిత్ర అంతా కూడా క్రిమినల్ మైండ్ తోటి నడిపిస్తున్నాడు అనేది మీ ఆరోపణలు, అంతే కదా? ఈ క్రిమినల్ మైండ్ తోటి మొత్తం దోచుకున్నాడు అనేది, ఈ క్రిమినల్ మైండ్ తోటి అన్ని చేశాడు అనేది మీ ఆరోపణలు, నిజం కదా? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే విశ్వాస్ టీవీ మీరు ఇచ్చినటువంటి కథనాలతోటి ఏదైతే కథనాలన్నీ కూడా వేయటం జరిగింది. బండారు నరసింహనాయుడు ఒక దొంగ, ఒక భూదొంగ, భూములు దోచుకున్న దొంగ అని చెప్పేసి అని స్పష్టంగా వేయటం జరిగింది రైతుల సమక్షంలోనే. కానీ అదే దానికోసం ఎవరిని అడిగితే నిన్న అదే 5 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన, బండారు నరసింహనాయుడు విశ్వాస్ టీవీని బెదిరించడం జరిగింది. దీని మీద మీ స్పందన ఏమంటారు? సార్, మిమ్మల్నే కాదు, విశ్వాస్ టీవీ మీరు ఎండీగా ఉన్నారు. అయినా సరే ఇక్కడ పక్కన పెట్టండి. నన్ను బెదిరించాడు, ఇక్కడ నకిలీ విలేకరులు అన్నాడు. చాలా మందిని నైట్ టైం ఫోన్ చేసి ఆడపిల్లలు మీకు పెళ్లిళ్ళు ఎలాగవుతాయి అని చెప్పేసి బెదిరించాడండి. ఈ 2 నెలల మీద ఇదే టార్చర్ పడుతున్నాం మేము. అతగారికి కఠినమైన శిక్షలు విధించాలి, కేసులు పెట్టాలి, రౌడీ షీట్ ఓపెన్ చేయాలండి. అదే మా డిమాండ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సన్నిబాబు గారు, ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. మళ్ళీ మీకు లైన్ లోకి వస్తాం. ఓకే, ఇది ఇప్పుడు ఏదైతే ఉన్నదో, ఎవరైతే ఇప్పుడు బాధితుడు, ఎవరైతే బండారు నరసింహనాయుడు పైన మీద రౌడీ షీట్ తెప్పించాలి, ఇట్లాంటి దొంగ అనేవాడు ఉండకూడదు, గ్రామంలో చెడపుట్టాడు, గ్రామంలోనే అనేకమైన భూదందాలు చేసి మమ్మల్ని పూర్తిగా అమ్మేశాడు, మమ్మల్ని బిచ్చగాలు చేసే ప్రయత్నం చేశాడు అని చెప్పేసి అని రైతులు ఆరోపిస్తున్నారు. ఓ పక్క అసభ్యకరంగా పోస్టులు పెట్టినటువంటి ఎవరైతే పెట్టారున్నారో ఆ నరసింహనాయుడు మీద కూడా ఓ పక్క ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పటికే కోటపాడు పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు అయింది. దీని మీద ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఇట్లాంటి వాళ్ళని వదలొద్దని చెప్పి స్వయంగా ఎమ్మెల్యే కలగజేసుకున్నారని తెలుస్తూ ఉన్నది. ఎమ్మెల్యే కలగజేసుకొని వీటి మీద ఎఫ్ఐఆర్ కి పూర్తిగా సహకరించారని కూడా ఓ పక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సన్నిబాబు కూడా చెప్తున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ మొత్తం తతంగం అంతా కూడా చూస్తూ ఉంటే బండారు నరసింహనాయుడు పార్టీని అడ్డం పెట్టుకొని టీడీపీ పార్టీ పేరు చెప్పుకొని కార్యకలాపాలు నడిపిస్తూ ఓ పక్క పైల ప్రసాద్ అనే ఒక ఎవరైతే వలస పార్టీ నుంచి వచ్చినటువంటి పైల ప్రసాద్ ని అడ్డం పెట్టుకొని ఇవన్నీ భూ కబ్జాలు చేసేసాడని కూడా చెబుతూ ఉన్నారు. ఇవన్నీ చేసినటువంటి దొంగ బండారు నరసింహనాయుడు మీద చర్యలు తీసుకోవాలన్నది అక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా కోరుతూ ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. జర్నలిజాన్ని పూర్తిగా జర్నలిస్టులను కూడా బెదిరిస్తున్నాడు. ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళపైన కూడా బెదిరింపులు పాల్పడుతున్నాడు, అమ్మ బూతులు తిడుతున్నాడు. ఇట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. పోలీస్ యంత్రాంగం స్పష్టంగా ఇట్లాంటి వారిపై డైరెక్ట్ గా మీరు వచ్చి కంప్లైంట్ తీసుకోవాలి. ఇట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలి, ప్రైవేట్ గా తీసుకోవాలి. ఇట్లాంటి వారిని వదలొద్దని చెప్పేసి విశ్వాస్ టీవీ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.